చెప్పలేదు మాకు, చెప్పకుండా వచ్చేసి కొట్టేశారంతే. మీదకి లేదండి, రోడ్డు మీదకి వెళ్ళేది షాప్ అసలు వెనకే ఉందండి. వెనకే ఉంది, ఒకసారి టప్పమని కొట్టేది ఆయన కళ్ళ నీరిపోయింది, మొత్తం కింద పడిపోయింది. अपन जी रहे खा रहे हैं, उसको तोड़ने से क्या फायदा गरीब आदमी को। सरकार गरीब के लिए है ना, फिर हम गरीब को ही परेशान करें तो सरकार को फिर कौन देखेगा। बगैर जगह दिए इधर हटाना उधर हटाना, किधर जाएगा आदमी। ये गरीब आदमी पूरा परदेसी आदमी है, यहाँ का लोकल भी नहीं है, परदेसी आदमी। हम लोग किधर जाएंगे। टूटे तो एक दवा एक डब्बा बनाने में 1-1 लाख रुपया 50-50 रुपया खर्चा हो रहा है, कहाँ से लाएंगे। इसलिए अभी अब टोटल लोग हम लोग रोड पे आए। चाहते तो सर हम लोग इतना है कि पूछिए बस सब इतना टेंशन है नहीं, सब कोई अभी नहीं है। लेकिन आज सर ये दर्द निकल के आ रहा है। हम लोग किसी का कुछ बिगाड़ते नहीं, अगर गवर्नमेंट का है तो हम लोग, गवर्नमेंट तो सलाह हम ही लोग बनाते हैं ना, तो हम लोग को मदद करेगा तभी तो हम उसको मदद करेगा ना। నమస్తే. గత 2 రోజులుగా పటాన్చెరు నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ డివిజన్గా మారిన బొల్లారం ఉలిక్కి పడుతూ ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు మీద ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ ఉన్న నేపథ్యంలో చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న తోపుడు బళ్ళు లేకపోతే చిన్న చిన్న బడ్డీ కొట్లను పెట్టుకొని తమ జీవనం సాగిస్తున్న వాళ్ళ నోట్లో ఈ ప్రభుత్వం మట్టి కొడుతుంది అని చెప్పి చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. వాస్తవానికి ఒక జర్నలిస్టుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయినప్పటికీ ఒక మానవతావాదిగా సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను మీకు చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈరోజు బొల్లారానికి మనం చేరుకున్నాం. బొల్లారంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు జనాలు ఏమనుకుంటూ ఉన్నారనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. ఈ మినీ ఇండియాలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. కొంతమంది కార్మికులుగా పనిచేస్తూ ఉంటే ఇంకొంతమంది తమ సొంతంగా చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుని జీవిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, బొల్లారంలోనే కాదు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్న ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, ఫుట్పాత్లు కానివ్వండి, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ ఉన్నారు. అది కూడా జనం కోసమే. వాస్తవానికి జనాలకి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. నడిచేందుకు దారి లేకపోవటము, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కొంత సామాన్యులు, చిరు వ్యాపారులకు నష్టం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ బాధ ఏంటనేది కూడా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఒక మార్కెట్ ప్రాంతంలో ఉన్నాం, బొల్లారంలో. వాస్తవానికి మెయిన్ రోడ్డుకి లోపలున్న ఈ షట్టర్లు ఏవైతే ఉన్నాయో మెయిన్ రోడ్డు మీద కూల్చివేతలు జరుగుతున్నాయి అని చెప్పి భయపడి వాళ్ళు ముందుగానే ఆ షట్టర్లను వెనక్కి జరుపుకొని ఏవైతే రేకులు అమర్చుకుంటారో ఆ రేకులన్నింటినీ ఇక్కడున్న చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దిగించుకున్నట్లుగా కనపడుతుంది. కొంతమంది జనాలు కూడా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ కూల్చివేతల్ని? అంటే రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి అని చెప్పి అధికారులు కూల్చుతూ ఉన్నారు కదా. మీరు ఒకసారి ఆలోచించింది, ఇది ఏమైనా రింగ్ రోడ్కి కనెక్షన్ ఉందా? లేదు కదా. వాళ్ళకి కావాల్సింది మెయిన్ రోడ్. వాళ్ళు అంటున్నారు ట్రాఫిక్ అవుతుంది. ఒకవేళ వారు 100 ఫీట్ రోడ్ అయిపోతే ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎందుకు అవుతుంది? అందరు అక్కడ నుంచి పోతారు కదా. సరే పాపం వీళ్ళు ఏదో డైలీ బేసిస్ వాళ్ళు బతికే వాళ్ళు అక్కడ నుంచి సింధీ కంపౌండ్ రోడ్కి ఎందుకు పోలే? ఇక్కడ ఎవరో వచ్చి చెప్పారు మీది కూడా పోతుంది అంటే వీళ్ళే భయపడి మొత్తం తీసేసారు. హైదరాబాద్ రాలే, ఏం రాలే అని తిప్పించారు. ఇది గవర్నమెంట్ స్కూల్ పక్కన సరే ఉంది. ఇప్పుడు వీళ్ళు తీసేసారు అనుకో, వేరే బండి వాళ్ళు వచ్చి బండి పెట్టుకుంటారు, అరటి పండి వాళ్ళు, ఫ్రూట్స్ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ జాగా ఎట్లయినా ఖాళీ ఉండవు. దాని బదులు గవర్నమెంట్ వాళ్ళ రెంట్ తీసుకొని వీళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు రెంట్ తీసుకుంటారో లేదో తెలియదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే వాళ్ళతో, సరే మీరే ఎంత రెంట్ తీసుకొని మాకు జాగా ఇచ్చేయండి. ఇప్పుడు మేము ఎంతో 25 ఇయర్స్ నుంచి ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు నుంచి కాదు, 25-30 ఇయర్స్ అవుతుంది మ్యాక్సిమం. మెల్లమెల్లగా పెరిగింది. ఇప్పుడు సడన్గా ఎవరో వచ్చి కరోనా వైరస్ లాగా ఒకరికి వచ్చి చెప్పేసిండు, అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అంటే గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి కూల్చివేతలు జరిగినాయా? ఇదే మొదటిసారి ఈ బొల్లారంలో? ఇది ఈ గల్లీలో అయితే మొదటిసారి. లాస్ట్ ఇయర్ దాకా షెడ్లు తీయమని చెప్పారు, చాలామంది తీసేసారు, మళ్ళీ పెట్టారు. సరే ఇప్పుడు రోడ్ వైడ్ అవుతుందంటే ఇది మార్కెట్. ఇప్పుడు మార్కెటే లేకపోతే ఎట్లా? బొల్లారంకి ఒక మార్కెట్ కావాలి కదా. మార్కెటే లేకపోతే ఎట్లా చెప్పండి మీరు? 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి ఉన్నారు. సరే ఇప్పుడు వీళ్ళు తీసేసారు, ప్రాబ్లం లేదు. రేపు ఎవరైనా పెట్టారని ఏమైనా గ్యారంటీ ఇస్తారా వాళ్ళు? ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు బండి వచ్చి పెట్టేస్తారు ఈ ప్లేస్లో. వీళ్ళకి బాధ ఉండవా? అది మేము రేపటిదాకా నిన్నటిదాకా అక్కడ ఉన్నాం, ఇప్పుడు వేరే వాళ్ళు పెడుతురు, వీళ్ళకి ఆ బాధ ఉంటుంది కదా. సో బొల్లారం వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కలిసి వాళ్ళు ఏమైనా రెంట్ తీసుకుంటే తీసుకోమని చెప్పండి, వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం న్యాయం ఉంటుంది. యాక్చువల్గా ఈ అన్న చెప్పింది కూడా ఒక పాయింటే. గవర్నమెంట్ స్కూల్ కనిపిస్తూ ఉంది. బహుశా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన స్థలంగా ఇది భావిద్దాం అనుకుందాం. ఇప్పుడు ఎవరైతే ఈ షట్టర్లు పెట్టుకొని ఉన్నారో వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఒక మినిమం డబ్బులు వసూలు చేసి రెంట్ల కింద ఆ స్కూల్ డెవలప్మెంట్కి వాడుకోవచ్చు కదా ప్రభుత్వం.
అనేది వాళ్ళు చెప్తున్న మాటలు. ఇది మెయిన్ రోడ్ కూడా కాదు, వాస్తవానికి మెయిన్ రోడ్కి లోపల ఉంది. అధికారులు వచ్చి చెప్పడంతో పాపం వాళ్ళే మళ్ళీ అధికారులు వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ జేసీబీలతో ఆ షట్టర్ల మీద నొక్కేసి అవి ధ్వంసం చేస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళే భయపడి తీసేసుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు. సాల్సే రేతే इधर कम से कम हम लोग 20-25 साल से है, अपन जी रहे खा रहे, रोजी रोटी सब गरीब आदमी है इधर। एक गली में तो कोई बड़ा गाड़ी आने को नहीं है, ये रोड नहीं है, सरकारी रोड नहीं है, सरकारी रोड वो है, फिर गली में क्यों तोड़ना, ये मार्केट रोड है। अपन थोड़ा थोड़ा डब्बा, लोहे का डब्बा बना के अपन जी रहे खा रहे हैं, उसको तोड़ने से क्या फ़ायदा गरीब आदमी को। सरकार गरीब के लिए है ना, फिर हम गरीब को ही परेशान करें तो सरकार को फिर कौन देखेगा। हमारे कहने का मतलब है जो जहाँ है उसको वहीं पर रहने दो, गरीब आदमी को मत सताओ बस। ये बोलना चाहता हूँ कि हम लोग 20-25 साल से आ रहा है, छोटा छोटा डब्बा है, कोई भी डेवलप हम लोग सब छोटे छोटे लोग हैं, सब कर्जे में भी परेशान है। सच्चाई ये भी है क्योंकि आमदनी छोटा है, खर्चा ज़्यादा है, लेकिन फिर भी इसमें हम लोग जी रहा था हम लोग। तो एक बैग आया, हमको नोटिस भी नहीं दिए लोग, कुछ नोटिस भी नहीं दिया कि चलो भाई 1 महीना 2 महीना 3 महीने में खाली करो। बोलेंगे तो बोलेंगे तुम लोग को बोल कर गया था, बोलने के लिए तो सबको आके बोलता खाली करो ये करो, लेकिन कुछ एक लीगल नोटिस कुछ भी हम लोग को नहीं दिया गया था। और एक बैग आया, बोला कि हटाओ नहीं तो 15 मिनट के अंदर तुम्हारे को तोड़ दूंगा। बोला हम लोग गरीब आदमी है, डर डर के जेसीबी वाले को बुलाया, उसको बुलाया, जो 10 रुपये जो 100 रुपये लेने का वो 400 रुपये लेकर के हम लोग का काम करा। डर था कि हम लोग टूट मत जाए, टूटे तो एक दवा एक डब्बा बनाने में 1 लाख रुपया 50 रुपये खर्चा हो रहा है, कहाँ से लाएंगे। इसलिए अभी अब टोटल लोग हम लोग रोड पे आए, 4 दिन से दुकान हम लोग को नहीं किया है, घर में खाना भी नहीं बन रहा है। सच्चाई पूछो तो ये है, बहुत टेंशन है। ऐसा तो सर हम लोग को इतना है कि पूछिए बस सर, इतना टेंशन है नहीं, सब गरीब कोई अभी नहीं है। लेकिन आज सर दर्द निकल के आ रहा है, हम लोग किसी का कुछ बिगाड़ते नहीं। अगर गवर्नमेंट का है तो हम लोग, गवर्नमेंट तो सलामी लोग बनाते हैं ना, तो हम लोग को मदद करेगा तभी तो हम उसको मदद करेगा ना। अब वोट के टाइम में आएंगे, बोलेंगे तुम्हारे को ये कर दूंगा वो कर दूंगा, बाद में कुछ भी नहीं होता है, अपने जीने खाने में लग जाते हैं। यानी ये देश जो है ना सर, दलालों के दलदल में फंस चुका है। ये पूरा वर्ल्ड की मैं बात कर रहा हूँ। आज कुछ हमको करना है ना, आज हमको कुछ करना है ना, तो हमको कोई पार्टी में घुस जाना है और उसमें उस पार्टी में घुसने के बाद मुझे दलाली करना है, बाकी कुछ भी नहीं है। देश के अंदर में स्थिति ऐसी गुजर रही है आप लोग के साथ, और हर जगह गरीब को ही सताया जा रहा है। गरीब से ही ले के अमीर लोग बनते चले जा रहे हैं और गरीब बढ़ता चल रहा है। सच्चाई यही है दुनिया की सर। कहने का मतलब एक बता, आपको स्कूल को डेवलपमेंट करना है तो हम लोग से किराया लो, म्यूनसिपाल्टी वाला सरकार हम लोग से किराया लो, जो हम लोग प्राइवेट लोकल आदमी को दे रहे हैं आप ले, स्कूल को डेवलपमेंट करो, कहने का मतलब है। लेकिन ये गरीब को पेट पे लात मत मारो, नहीं तो हम लोग को व्यवस्था करो, नहीं तो हम लोग को व्यवस्था करके किधर हटाओ। जब हम लोग को बोलो तुम लोग इधर जगह दे रहे तुम लोग उधर जाओ, ऐसा बगैर जगह दिए इधर हटाना उधर हटाना, किधर जाएगा आदमी। ये गरीब आदमी पूरा परदेसी आदमी है, यहाँ का लोकल भी नहीं है, परदेसी आदमी, हम लोग किधर जाएंगे अभी। को की सहायता करते हैं, लेकिन सरकार किसी गरीब की सहायता नहीं करती है। सरकार सिर्फ उन अमीरों की सहायता करती है जो उनके चमचे बेलचे हैं, ठीक है। किसी गरीब का कोई मदद नहीं करता है। आज गरीबों की मदद होती तो आप देख सकते हैं यहाँ से लेकर के वहाँ तक पूरी तोड़ दिया गया है। अभी अब भाई साहब बताए कि कितना मतलब दर्द है, कितना तकलीफ है सबको। ये तकलीफ उनको क्या पता है, वो तो एसी के कमरे में बैठे हुए हैं, सुकून से हैं, आए और बोले कि 15 मिनट में हटा दो, 15 मिनट में सारे लोग सामान निकाले। इसमें कम से कम 22-24 डब्बे थे, 22-24 डब्बे थे, 1 लाख रुपया पर डब्बे का है। और उसमें हर डब्बे में कम से कम 4-4, 5-5 लाख का माल हुआ करता था, 3-3 लाख का। सब बिजनेस करके रखे हैं, सबका माल आज घर में पड़ा हुआ है, बेकार पड़ा हुआ है। और टोटल फाइनेंस है, कोई दुकान का ऐसा नहीं, सबके ऊपर फाइनेंस है, पर डे का सबके ऊपर 1000-2000 का पर डे का फाइनेंस है। वो कहाँ से लेके आएगा, किस तरह से भरेगा? 10 दिन घर में बैठेगा, कोई व्यवस्था नहीं है, कोई आशियाना नहीं है, कोई दिन नहीं है, क्या करेगा वो, कैसे भरेगा? अब तो परेशान होगा, या तो उसको यहाँ से छोड़ के भाग जाना पड़ेगा, किसी और स्टेट में जाना पड़ता, और नहीं तो मतलब भूखे मरेगा। इसके अलावा कोई रास्ता नहीं है उसके पास। कौन सा गाँव आपका? बिहार का है। बिहार का। आपका वोट इधर ही है ना? क्या बोलते हैं अधिकारों को, क्या बोलते हैं गरीब वाला को? अरे गरीब तो सबको यहाँ बोल के यहाँ से टिका हुआ है। आपके गली में आओ, देखो क्या धंधा करते हैं। देखो आके गली में चल के देख लो, फोटो खींच लो, क्या क्या हो रहा है। किसके पास में कितना माल है। एक गली वालों को नोटिस दिए, नोटिस नहीं भी, नोटिस नहीं दिया, कुछ भी नहीं दिए, किसी को कुछ नहीं है। नोटिस है तो हम लोग बोलते थे चलो नोटिस है, ठीक है, लेकिन कुछ भी नोटिस अब वो जगह भी कहीं बताए तो होता ना, वो सब डब्बा किधर लेके जाता लोग, बोलिए।
సో అది పాపం ఎవరిని పలకరించినా వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు. కొంతమంది బొల్లారానికి సంబంధించిన యువకులు కూడా ఏవైతే ఈ కూల్చివేతలు ఉన్నాయో జీహెచ్ఎంసీ అధికారుల ఆక్రమణల పేరుతో తొలగిస్తున్నారో వాటన్నింటినీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ నాయకులు కూడా గమనించాలి, మీ ప్రభుత్వానికి ఇదొక మాయను మచ్చిగా కనిపిస్తూ ఉందన్న. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళు లోకల్ ఓటర్సు, వీళ్ళందరూ మీకు తెలిసిన వ్యక్తులే. సుమారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత కొంత అధికార పార్టీ నాయకులకు కూడా ఉంటుంది. సరే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అది కూడా ప్రజల కోసమే అయినప్పటికీ వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తే బాగుంటుంది కదా అనేది చాలామంది చెప్తున్న మాటలు. ఒక కొబ్బరి బోండాల దుకాణాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. పాపం ఈ దుకాణం ఇంతకుముందు కొంచెం ముందుకుండేది. ఆ దుకాణం మొత్తాన్ని కూల్చేయడంతో వాళ్ళు 2 రోజులు కష్టపడి మళ్ళీ కొత్తగా ఆకని నిర్మించుకొని కొంచెం వెనక్కి జరుపుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. కనీసం ఇంటిమేషన్ లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలు జరుగుతున్నట్టుగా కొంత వాళ్ళ బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఎక్కడమ్మా మీది, ఎక్కడన్నా మీది? మా ఆంధ్ర అండి, రావులపాలెం. ఏంటి వచ్చి కొట్టేశారంట, నిజమేనా మీది? మీది మాట కూడా చెప్పలేదు, మాకు చెప్పకుండా వచ్చేసి కొట్టేశారంటే. అంటే బాగా రోడ్డు మీదకు ఉందనా, ఎట్లా రోడ్డు మీదకు ఉండేనా? ఇదే సార్, ఇదండి ఇక్కడ సార్, ఇదే రోడ్డు మీద ఉండదండి. ఆ రోడ్డు మీద ఉండిపోతే కడనమ్మ తీసేయాలండి. సో ఈ బిల్డింగ్లు ఎంతవరకు ఉన్నాయో ఈ మెట్ల వరకే ఉన్నట్టుంది మీది కూడా. ఎక్కువగా ఉంటే ఇది కూడా తీయాలి కదా, మరి తీయలేదు. తీయకుండా మా షాప్కి కూడా మరి దానికి అన్నవరకు ఆయన చెప్పండి. ఎట్లా జేసీబీతో మొత్తం దాని మీద కొట్టేశారా? జేసీబీ కొట్టేశారు దాకా. రేకులు కూడా ఇరిగిపోయినట్టున్నాయి, చిన్న చిన్న రేకులు. మొత్తం ఇప్పుడు మనకు కొత్త చేయించుకున్నాను నేను, మళ్ళీ అప్పుడు 3 రూపాయలు చేయించుకున్నాను. ఇది మళ్ళీ ఎంత ఖర్చు వచ్చిందన్న అది చేయించుకోవడానికి? మొత్తం పైపు గట్రా అన్నీ తెచ్చుకుని వేసుకున్నాను. అయితే ఒకవేళ మీకు సమాచారం ఇచ్చుంటే మీరే వెనక్కి జరుపుకునేవాళ్ళేమో బహుశా. మాట చెప్తే మేము ముందే జరుపుకుందాం కదండి. మాకు మాట చెప్పలేదు, వచ్చేసి ఇంకా కొట్టుకుని పోయారు అంతే. ఇప్పుడు ఇది ఉంది, ఇది కొట్టలేదండి. ఇది మాకు ఇంకా లోపలికి ఉన్న షాపు, లోపల ఉన్నది మా దానికి కొట్టేశారు మా షాపు. సో వాస్తవం ఈ అన్నోళ్ళు అడిగేది కూడా, ఇప్పుడు వీళ్ళ షాప్ ఏదైతే ఈ దుకాణం ఉందో ఇక్కడ వరకు ఉంది, ఈ మెట్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, మరి కూలిస్తే అన్నీ కూల్చాలి కదా. పాపం చెప్పా పెట్టకుండా వచ్చి వాళ్ళ దుకాణం మీద చిన్న చిన్న రేకులు వేసుకొని పెట్టుకున్న దుకాణం ఇది. ఆ రేకుల మీద ఆ జేసీబీ ఆ తొండం ఏదైతే ఉంటుందో దాంతో గుచ్చేసి ధ్వంసం చేస్తే మళ్ళీ 10,000 రూపాయలు పెట్టి వెనక్కి జరుపుకొని వేసుకుంటా ఉన్నారు. అంటే ప్రైవేట్ స్థలాల్లోనే ఉన్నాయి చాలా వరకు చిన్న చిన్న దుకాణాలు. అవి కొంచెం రోడ్డు మీదకి వచ్చిన మాట వాస్తవమే. కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం వెనక్కి జరుపుకునే టైం ఉండేది కదా అనేది. ఇప్పుడు ఈ 10,000 రూపాయలు కూడా లాసే కదమ్మా మీకు. వ్యాపారం పోయింది మాకండి. ఎన్నాళ్ళు నుంచి చేస్తున్నారు? ఏం బాధపడకండి, ఇంకా అయిపోయింది కదా, కొట్టేశారు కదా, బాధపడకండి, చేసేదేముంది. ఎన్నాళ్ళు నుంచి చేస్తున్నారు వ్యాపారం? వచ్చిన 2 సంవత్సరాల నుంచి అండి ఇక్కడ. సంవత్సరాలు. మీరు కనీసం చెప్పలేదా, పోనీ మాకు సమయం ఇవ్వండి కొట్టొద్దు అని చెప్పి? రోడ్డు మీదకి లేదండి, రోడ్డు మీదకి వెళ్ళేది షాప్ అసలు వెనక్కే ఉందండి. వెనకే ఉంది. ఒకసారి టప్పమని కొట్టేది, ఆయన కళ్ళని ఇరిగిపోయాయండి, మొత్తం కింద పడిపోయింది. జేసీబీతో ఆ తొండం తెచ్చి కొట్టేసినట్టు. మీరు అడగలేదా ఒక 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి? అసలు కంగారు వచ్చి ఇక్కడ నుంచి మనిషిని ఆనతలేదండి, బయటికి గబగబా తీసి పెట్టి కొట్టేశారు. మళ్ళీ అప్పు తెచ్చుకొని వేసుకున్నట్టున్నారు. సో ఇది పాపం ఆవిడని మాట్లాడించలేని పరిస్థితులు. చిన్న చిన్న చిరు వ్యాపారులు అండి వాళ్ళు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ బొల్లారం మాకు పట్టెడు అన్నం పెడుతుంది అని చెప్పి వచ్చి ఎన్నో ఏళ్ళుగా సెటిల్ అయిపోయి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాల ప్రతాపం ఇట్లా కొబ్బరి బోండాలు నడుపుకునేవాళ్ళు, చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని పాన్ డబ్బాలు నడుపుకునేవాళ్ళు, చిన్న చిన్న పునుగులు బజ్జీలు వేసుకునే వాళ్ళ మీద అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇదే బొల్లారంలో బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. అన్న ముందుగా నమస్తే. సరే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది జనాల కోసమే కాబట్టి మన అందరం స్వాగతించాల్సిన బాధ్యత ఉంది. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? అర్ధాంతరంగా ఆ డబ్బాల్ని తీసేమంటే లేకపోతే ధ్వంసం చేస్తే? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే, ఎక్కడైతే ఫుట్పాత్ మీద కబ్జా చేసుకున్నారో వాళ్ళు తొలగించమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే మనం హనుమాన్ టెంపుల్ని చూసుకుంటే ఇక్కడ గాంధీ బొమ్మ దాకా అందరి ప్రైవేట్ స్థలాలే, ఎక్కడ కబ్జా చేసింది కాదు. పట్ట పొలాలు వాళ్ళు కట్టుకున్న ఇల్లులు. అక్కడ రోడ్డు ఇప్పుడు 20 ఫీట్లు రోడ్డు ఉంది. మీరు రోడ్డు కనీసం ఎక్స్చేంజ్ చేస్తున్నారంటే ఒక నోటీస్ ఇవ్వండి. మేము ఎక్స్చేంజ్ చేస్తున్నాం, పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది, మేము 20 ఫీట్ల దాన్ని మేము 60 ఫీట్లు చేస్తున్నామని చెప్పి మార్కింగ్ ఇవ్వండి. మార్కింగ్ ఇచ్చి రోడ్ సెంటర్ నుంచి మార్కింగ్ ఇస్తే అక్కడ నుంచి ఇక్కడ 30 ఫీట్ తీసుకుంటే మంచిగా రోడ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. మా ఊరికి మంచిగా
ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు పక్కన చూసుకుంటే బాచ్పల్లిలో 40 కోట్ల ఎకరా అవుతుంది, మా దగ్గర 8 కోట్ల ఎకరా ఉంది. బాచ్పల్లి రెంట్ చూసుకుంటే 20,000 రెంట్ వస్తుంది, ఇక్కడ మా దగ్గర 5,000 6,000 రెంట్ వస్తుంది. ఈ రోడ్డు చేయడం వల్ల మాకు ఉపయోగమే. కాకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజలకు చాలా దారుణంగా ఇమీడియట్లీ వచ్చి వాళ్ళ ఆస్తి మొత్తం ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? ఇది చాలా నేరము. కాకపోతే ఇంకోటి ఉన్నది, ఇక్కడ ఉన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రభుత్వ స్థలంలో కొన్ని దగ్గర ప్రభుత్వ స్థలంలో పెట్టుకున్నారు. మరి వాళ్ళని తొలగిస్తున్నప్పుడు వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి 30 ఏళ్ళుగా గతగా ఇక్కడ దందా చేసుకుంటున్నప్పుడు లేని ఇప్పుడు ఏమొచ్చింది? సరే మీరు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఈ గల్లీలో ఏమవుతుంది? ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు కదా, చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, బతకని గరీబులు ఎక్కడ బతుకుతారు? సరే మీది ప్రజల రాజ్యం అంటారు కదా, ప్రజల కోసం పరిపాలన అందిస్తుంటారు కదా, మరి వీళ్ళకు చిరు వ్యాపారులకు ఎక్కడైనా స్థలం చూపెట్టండి. ఫస్ట్ స్థలం చూపించి ఆ స్థలాన్ని అక్కడ షిఫ్ట్ చేయండి. వాళ్ళు పోకపోతే అప్పుడు దౌర్జన్యం చేస్తే బాగుంటుంది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళకు ముందు జాగ్రత్త చెప్పకుండా చిన్న పాపం వాళ్ళ భార్య పుస్తమెట్టలు అమ్ముకొని వ్యాపారం చేసుకొని పిల్లల్ని చదివించుకుందాం అనే దృష్టితోటి ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే హఠాత్తుగా వచ్చి జేసీబీ తోటి దారుణంగా దాడి చేయడం వల్ల దాంట్లో ఉన్న సామాన్లు అన్నీ నష్టమైపోయినాయి. ఆ నష్టపరిహారం ఎవరిస్తారు చెప్పండి? ఆ పేదోళ్ళు బాలపిల్లలను బతికించుకుందామని సంపాదించుకోవడం నేరమా? అరే ఎన్నో మా రాజకీయ నాయకులు ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయి. మన రాజకీయ నాయకులు ఇల్లులు గురించలేరు, బీజేపీ నాయకులు ఇల్లు గురించలేరు, కాంగ్రెస్ నాయకులు ఇల్లు గురించలేరు, టీఆర్ఎస్ నాయకులు గురించలేరు. ఖాళీ పేదవాళ్ళ ఇల్లులు మాత్రమే టచ్ చేసిర్రు, పేదవాళ్ళ మీద దారి. మీకు దమ్ము ధైర్యం ఉంటే బొల్లార్లో సుమారుగా 100 ఎకరాలు స్థలాలు కబ్జా లేని, మరి దాని మీద మీరు ఎందుకు దాడి చేస్తలేరు? కేవలం ప్రజలు వాళ్ళ పొట్ట కోసం బతుకుతున్న వాళ్ళ దుకాణాల మీద దాడి చేయడం ఇది ఎంతవరకు న్యాయము? మీరు సుమారు 100 ఎకరాలు కబ్జాలకు గురైనాయి అని చెప్తున్నారు. చెరువులు కుంచుకుపోయినాయి, చెరువులే లేని పరిస్థితులు. వాటన్నింటినీ కాపాడాల్సింది పోయి ఇట్లా చిరు వ్యాపారాల మీద ఈ దౌర్జన్యం ఏంటనేది సోషల్ మీడియాలో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అదే నేను అడుగుతున్నా, అదే అంటున్నాను అన్న. ముఖ్యమంత్రి గారికి నేను చెప్తున్నాను సూటిగా. అలాగే ఇక్కడ అమీన్పూర్ కమిషనర్ గారు, డీసీ కమిషనర్ గారు అయితే ఎవరు ఉన్నారో అతనికి చెప్తున్నాను, సార్ గారికి, టౌన్ ప్లాంట్ పవన్ గారికి నేను చెప్పేది ఒకటే. సార్ మీరు ఎక్కడెక్కడ కబ్జాలు అయినాయో, మెయిన్ పెద్ద నాయకులు కబ్జా చేసుకొని ఆక్రమించుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుని వాళ్ళ మీద దాడి చేయండి. మా నిరుపేద వాళ్ళ మీద పాపం ఎన్నో 1000 కిలోమీటర్ల నుంచి వచ్చి వాళ్ళ పుట్ట కోసం బతుకుతున్న వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను. సరే మీరు రోడ్డు పెద్ద చేయండి, మేము సహకరిస్తాం. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మార్కింగ్ చేసి పలానా మేము మార్కింగ్ చేస్తున్నాము, ఇంతవరకు మీరు సెట్ బ్యాక్ అవుతుంది, మార్కింగ్ చేసి 3 నెలలు సమయం ఇస్తున్నాము, మీకు నోటీస్ ఇస్తున్నాము, మీరు కాల్ చేసి మీరు సెట్ బ్యాక్ చేసుకోండి, లేకపోతే మేము కూలో ఇస్తామని చెప్తే అది పద్ధతి. సడన్గా వచ్చేసి అసలు రోడే పెద్ద చేస్తలేరు, ఆ బాల్కనీ కింద కుట్టాల్సిన సమయం ఏముంది ఇక్కడ? ఇప్పుడు చిరు వ్యాపారాల పాపాలు ఎంత కష్టపడి సంపాదించుకున్నారు. కనీసం ప్రభుత్వం ఏమైనా లోన్ అని ఇచ్చిందా? వాళ్ళకు లోన్ గిడియలేదు, కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. మీరు అధికారులు ప్రభుత్వం వాళ్ళకి పేదవాళ్ళకి అండగా ఉండాలి, కానీ పేదవాళ్ళ దగ్గర దాడి చేయడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను. చివరిగా సరే మీ బీజేపీ పార్టీ తరపు నుంచి మీరేమన్నా ఈ చిరు వ్యాపారుల కోసం వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించడం కోసం ఏమన్నా అండగా నిలబడబోతూ ఉన్నారా మీ తరపున? ఇప్పుడు వాళ్ళ తరఫు నుంచి మేము భారతీయ జనతా పార్టీగా మేము 100% మేము డీసీ గారికి లెటర్ ఇస్తాం. వాళ్ళకు చిరు వ్యాపారాలు ఎక్కడైతే కూల్చేసారో వాళ్ళకు ఎక్కడైనా స్థలాన్ని కేటాయించి వాళ్ళకు ఉచితంగా నడిపించుకునేటట్టు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మాజీ కౌన్సిలర్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అన్న ఏం చెప్తారు? ఆపరేషన్ రోప్ అనేది ఇది అసలు ఇంత కూడా సమావేశం కాదు. ఎందుకంటే ఇప్పుడు సిటీ సరౌండింగ్ చూసుకుంటే ఫుట్పాత్ కానీ అలాంటి ఏరియాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగించాలని చెప్పడం జరిగింది. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఐడియా బొల్లారం అంటేనే మినీ ఇండియా, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ నివాసిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చిన్న చిట్టుగా ఏదో వాళ్ళు డ్యూటీలు చేసుకొని ఎంతో కొంత వచ్చిన పైసలతోటి ఏదో బట్టల షాపు కానీ, ఏవో కిరాణా షాపులు కానీ, చెప్పుల షాపు కానీ, చిన్న వ్యాపారులు వీళ్ళు పెట్టుకొని ఏదో జీవనం అనేది కొనసాగిస్తున్నారు. వాళ్ళ మీద పొట్టగొట్టడం అనేది అసలు ఇది కరెక్టే కాదు. నువ్వు ఆ ఏరియాలలో నువ్వు ఫుట్పాత్ పైన తీపిస్తున్నావు, తొలగిస్తున్నావు అంటే అది ఓకే, మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇది బొల్లారంలో నీకు ఫుట్పాతే లేదు రోడ్ల మీద. అసలు అది కాకుండా మున్సిపాలిటీ ఉన్నప్పుడు రోడ్ వెండర్స్ అని మేమే అప్పుడు కొన్ని తీర్మానం చేసాము. రోడ్ వెండర్స్ ఉన్నప్పుడు రోడ్లపైన ఎవరైనా పెట్టుకోవచ్చు అని చెప్పి. ముందున్న కమిషనర్ కూడా, కిషన్ అనే కమిషనర్ వచ్చేసి వెంటనే జేసీబీలతోని అన్ని వాళ్ళ వెహికల్స్ పైన కానీ, వాళ్ళు పెట్టుకున్న పైన కానీ ఇష్టారాజ్యంగా వాళ్ళ మీద కోపాలతోటి తొలగించడం కానీ, దాడులు చేయడం కానీ చేయడం జరిగింది. అది ఎంతవరకు సమావేశం? వాళ్ళని బతుకొద్దా?
వాళ్ళు ఎప్పుడు ఇక బొల్లారం అంటేనే వాళ్ళు ఏదో చిన్న చిన్నగా చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళ పొట్ట కొడితే ఏమొస్తుంది? నీ డెవలప్మెంట్ చెయ్యు, డెవలప్మెంట్ రోడ్లు ఎక్కడనేది ఉంది, స్ట్రీట్ లైట్స్ కానీ మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్న. ఐటీస్ కాడ నుంచి బొల్లారం హనుమాన్ టెంపుల్ వరకు ఎన్నోసార్లు మేము మున్సిపాల్లో చెప్పడం జరిగింది, ఆఫీసర్లకు చెప్పడం జరిగింది, మీ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఒక్క లైట్ ఉండదు, ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయి. ఆ డెవలప్మెంట్ చేయండి, అది శాత కాదు. వార్డులల్లో యూజిడిస్ పైప్ లైన్స్ ఉంటాయి. ఆ యూజిడి పైప్ లైన్స్ మేము మున్సిపల్ ఉన్నప్పుడు అవన్నీ తీర్మానం చేసి చేయడం జరిగింది. అవి ఇప్పుడు కొన్ని మాన్యువల్స్ ఓపెన్ అవ్వట్లేవు. ఆ మాన్యువల్స్ ఓపెన్ చేయడానికే వినోద్ ఫోన్ చేస్తే లేదన్న జెట్టింగ్ మిషన్ లేదని అంటాడు. లేకపోతే నాకు కుంటలా కొద్దిగా జామ్ అయిపోయింది, జేసీబీ పంపి వినోద్ అంటే ఆ జేసీబీ లేదన్న అంటాడు, రిపేర్ అయిందంటాడు. మా మున్సిపల్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా జెట్టింగ్ మిషన్ అనేది దాఖనాలు లేవు. ఇంకా ఎక్కడ ఉంటుంది? నేనేమంటున్నా అంటే ఇప్పుడు రోడ్డు డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జనాల కోసమే, కాబట్టి దాన్ని మనందరం స్వాగతించాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తే బాగుంటుంది అనేది ఒక ప్రచారం. అది మీరు అన్నది వాస్తవమే అన్న. ఇప్పుడు రోడ్డు పెద్దగా అయితే అందరం సహకరిస్తాం. ఇప్పుడు చూడు ఆనందన్న వాళ్ళు మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఇల్లులు ఉన్నాయి, మా ఇల్లులు ఉన్నాయి, రోడ్ ఎక్స్చేంజ్ అవుతున్నా అంటే అందరం ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సహకరిస్తాం ఎక్స్చేంజ్ చేయడానికి. వీళ్ళకు ఒక 5 days ముందు నోటీస్ ఇస్తే వాళ్ళు ఏదో ఒక వేరే స్థలం చూసుకుంటారు. లేకపోతే గవర్నమెంట్ ఏదైనా అలర్ట్ చేయండి. మీ ప్రభుత్వం ఎందుకుంది? అలర్ట్ చేస్తే వాళ్ళు కూడా అక్కడ పోయి నివాసిస్తారు. మీరు ఏది ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఇష్టారాజ్యంగా వచ్చేసి జేసీబీ మీకు హక్కు ఉంది కదా అని చెప్పి పోలీస్ బెటాలియన్ పెట్టేసి ఇష్టారాజ్యం గులగొడతా అంటే ఎవడు కుట్టాడు? ఇప్పుడు వీళ్ళకు కూడా ఏదో ఒకటి జరిమానం కట్టించాలి ప్రభుత్వము. లేకపోతే మేము బొల్లారం పార్టీల గురించి మాట్లాడట్లేదు. బొల్లారం అంతా జనాభా అందరం కలిసి ఒక్కటయ్యి మొత్తం ముట్టడిస్తాం. మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తాం, అమీన్పూర్ సర్కిల్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం. ఇది కంపల్సరీ హెచ్చరిస్తున్నాం. సరే, మీ పార్టీ తరపున మీరు కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆనంద్ కృష్ణారెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు స్టాండ్ తీసుకుంటా అన్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పార్టీలకు అతీతంగా మీరు అన్నట్టు అందరూ ఒక తాటి మీదకి వస్తే వాళ్ళకి ఏదో ఒక న్యాయం జరిగే అవకాశం ఉంది. కంపల్సరీ అన్న. ఇప్పుడు మేము ప్రజల కోసం వచ్చినాం, రాజకీయాలకు వచ్చిందే ప్రజల కోసం, వాళ్ళ మంచి చేయడానికి కోసమే మేము వచ్చినాం. ఏ పార్టీలకి అధికంగా ప్రతి ఒక్కళ్ళం వచ్చి కొట్లాడతాము, వీళ్ళందరి కోసం కొట్లాడతాము. ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నా సరే మేము ముందుకు వస్తామని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం.